సో ఓకే టుడే ఈ రోజు ఏంటంటే మనం ఈ క్లాస్ చెప్పే ముందు మనకి కొన్ని షార్ట్ కట్స్ అనేవి మనకు చాలా నీడ్. సో ఐఎమ్ షేర్ యూ షార్ట్ కట్స్ హ్యావ్ ద టోటలీ we have totally 19 pages shortcuts here. I will share this shortcuts pages and please. సో ఎందుకు ఇన్ని షార్ట్ కట్స్ ఎందుకు మనం యూజ్ చేస్తున్నామంటే మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ కంటే మోస్ట్లీ అంటే ఎడిటింగ్ 3D ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అమ్మా. సో దిస్ ఇస్ వీఆర్ ది ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ కాదు కనుక మనం ఎక్కువ షార్ట్ కట్స్ అనేది దీన్ని యూజ్ చేయాలి. సో 19 పేజెస్ షార్ట్ కట్స్ ఇందులో మనకు వచ్చాయి. సో ఈ షార్ట్ కట్స్ ఏంటో చూడండి. 3D మాయా షార్ట్ కట్స్ ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ రాసి ఉంచాను కూడా. యానిమేషన్ ఆప్షన్స్ చూడడా, animation of options, animation shortcuts and display shortcuts. S means set key, I means insert key, and next shift plus E and press చేయగానే set key and rotate అవుతుంది. shift R అని కొట్టగానే set key and scaling. and next ఈ షార్ట్ కట్స్ మొత్తం మీరు ఏం చేయాలంటే బై హార్ట్ చేయాలి. ఈజీ you are all by heart this all software, all shortcuts. వై బికాజ్ ఇవన్నీ మీకు చాలా నీడ్ అవుతాయి షార్ట్ కట్స్. సో ఏంటంటే ఎందుకు బై హార్ట్ చేయాలంటే ఆటోమేటిక్ మీరు వర్క్ చేస్తున్న కొద్ది ఆటోమేటిక్ చాలా షార్ట్ కట్స్ అనేవి ఆటోమేటిక్ మీకు వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ షార్ట్ కట్స్ ఎవ్రీథింగ్ ప్రతి దగ్గర కూడా మీకు యూజ్ అవుతాయి. ఈజీగా మీరు షార్ట్ కట్స్ బై హార్ట్ చేయకపోతే మాత్రం మీకు చేసే వర్క్ అని చాలా హార్డ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ షార్ట్ కట్స్ మొత్తం మీరు బై హార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ డిస్ప్లేయింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ షో అండ్ హైడ్. ఏది షో అండ్ హైడ్? షో అంటే హైడ్ చేయడం అంటే ఏదైనా ఆప్షన్స్ హైడ్ చేసుకోవడం కోసం, షో చేయడం కోసం. అండ్ నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్స్. సో ఇందులో కొన్ని ఆప్షన్స్ మీకు తెలిసి ఉంటాయి. కంట్రోల్ డి మీన్స్ డూప్లికేట్, కంట్రోల్ షిఫ్ట్ డి డూప్లికేట్ స్పెషల్. డోంట్ వరీ, ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్వేర్ లో కూడాను ఎలా యూజ్ చేయాలి, ఎలా షార్ట్ కట్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి కూడా చెప్తాను. బట్ ఈ షార్ట్ కట్స్ ఏ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఈ షార్ట్ కట్స్ మొత్తం మీరు ఈజీగా చెప్పండి బై హార్ట్ చేయాలి టోటల్ ఉండే షార్ట్ కట్స్ మొత్తం. అండ్ మోడలింగ్ ఆప్షన్స్, దిస్ ద మోడలింగ్ ఆప్షన్ సాఫ్ట్వేర్ షార్ట్ కట్స్. మూవింగ్ సెలెక్షన్, సెలెక్టెడ్ ఆప్షన్స్, పెయింటింగ్ ఆప్షన్స్. ఇవన్నీ మీ క్లాస్ చెప్పేటప్పుడు వస్తాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్లాస్, డోంట్ వరీ. ప్లేబ్యాక్ కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ రెండరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన షార్ట్ కట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ. కంట్రోల్ లెఫ్ట్ ఎలా యూజ్ చేయాలి, రైట్ ని ఎలా క్లిక్ చేయాలి మన. అండ్ నెక్స్ట్ సెలెక్టెడ్ మెనూస్. F2 క్లిక్ చేయగానే షో యానిమేషన్ మెనూ సెట్. షిఫ్ట్ ప్లస్ M. ప్యానెల్ మెనూ బార్ అనేది మనకి షో అండ్ హైడ్ అవుతుంది. షిఫ్ట్ అండ్ M ప్రెస్ చేయగానే. టూల్ ఆప్షన్స్, ఇందులో మీకు తెలిసిన కంట్రోల్ సి అండ్ కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి టోటల్ మీకు తెలిసిన షార్ట్ కట్స్ ఉంటాయి. సో స్పేస్ అనేది ప్రెస్ చేయగానే ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ లో ఉండే గ్రిడ్ వర్క్ స్పేస్ ఏదైతే ఉందో మనకి 3 or 4 ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఉంటాయి కదా, యాక్సిస్ మొత్తం ఒకటే స్పేస్ లో వస్తుంది. డ్రాప్ ఎడిటర్ షార్ట్ కట్స్. హైపర్ షేడ్ మీన్స్ కలర్స్ ఎలా అసైన్ చేయాలని చెప్తాను. సో అది మీకు చాలా డెప్త్ గా ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సినంత అవసరం అయితే ప్రెసెంట్ లేదు. బట్ ఈ షార్ట్ కట్స్ అన్ని అయితే మాత్రం మీకు షేర్ చేస్తాను. సో ఈ షార్ట్ కట్స్ మొత్తం మీరు షేర్ చేసే అంటే మీకు నాకు యాక్సెస్ అడిగితే నో ప్రాబ్లం, నేను మాక్సిమం నేను అన్ని యాక్సెప్ట్ చేస్తాను. సో ఐ విల్ షేర్ ద ఆల్ షార్ట్ కట్స్ కాపీస్.
అండ్ నెక్స్ట్ ఈ షార్ట్ కట్స్ కూడా మీ గూగుల్ పేజ్ లో మన వాట్సాప్ లో కూడా నేను షేర్ చేస్తాను లింక్ అమ్మ. సో మీ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి. సో టుడే సెక్షన్ వచ్చేసరికి సో టుడే సెక్షన్ ఆల్రెడీ లాస్ట్ డే మనం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మెనూ బార్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దిస్ ఇస్ ద మెనూ బార్ అండ్ దిస్ ఈస్ ద please mute your mics. This is department bar, mean poly modeling, and next rigging, animation, rendering, FX, okay, and mesh xgen, and next is the toolbar. This is the toolbar, and this is the workspace. X axis, y axis. See the మీకు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వర్క్ స్పేస్ చూపిస్తున్నా చూడండి. సైడ్ మీన్స్ x axis, ఫ్రంట్ z, అండ్ నెక్స్ట్ y axis. దిస్ ఇస్ ద ప్రిసిట్ వ్యూ. మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో ఇక్కడ ప్రిసిట్ వ్యూలో మీకు క్లియర్ గా విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద ఛానల్ బాక్స్ అండ్ దిస్ ఇస్ ద టైమ్ లైన్ బార్. సో ఫస్ట్ ఆఫ్ మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ లో క్రియేట్ చేసుకుని ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంఎస్ ఆఫీస్ కానీ ఎంఎస్ ఎక్సెల్ లో వీటిలో మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా న్యూ క్రియేట్ చేయాలనుకుంటే దాన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ అంటారు. సో అండ్ డాక్యుమెంట్ అంటారు. అండ్ నెక్స్ట్ మనకు విఎఫ్ఎక్స్ లో కానీ గేమింగ్ లో కానీ ఇలా మాయా సాఫ్ట్వేర్స్ కానీ ఇట్లా ఏదైనా న్యూగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఏమంటారు సీన్ అంటారు, ఆ ప్రాజెక్ట్ అంటారు. సో మనం ఎవ్రీ సాఫ్ట్వేర్ లో ఏదైనా సాఫ్ట్వేర్ లో మనం ప్రాజెక్ట్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ష్యూర్ అమ్మ, మీకు క్లాస్ చెప్తున్నప్పటికీ ఆటోమేటిక్ గా షార్ట్ కట్స్ అనేవి చెప్తూ ఉంటాను, నో ప్రాబ్లం. సో ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి అంటే చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఐ డోంట్ నో హౌ మెనీ మెంబర్స్ హ్యావ్ ద ల్యాప్టాప్ అండ్ హౌ మెనీ మెంబర్స్ ఫాలో మై క్లాస్ సైమిల్టేనియస్ గా ఎంతమంది నాతో ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. బట్ నేను క్వశ్చన్ అడుగుతాను, హౌ మెనీ మెంబర్స్ యూజ్ సాఫ్ట్వేర్స్, హౌ మెనీ మెంబర్స్ ఫాలో విత్ మీ. ఎంతమంది దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి అండ్ ఎంతమంది నాతో పాటు ఫాలో అవుతున్నారు నా క్లాస్ ని. ఎవరెవరి దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మెసేజ్ పెట్టినాం నాకు. ప్లీజ్ రెస్పాండ్, హౌ మెనీ మెంబర్స్ హ్యావ్ ద ల్యాప్టాప్ అండ్ ఫాలో మై క్లాస్. No laptop is, don't worry, that is not a problem. సో మీ నాతో ఫాలో అయిన వాళ్ళు ఎందరూ ఉన్నారో వాళ్ళందరూ కావాలి నాకు. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను కదమ్మా, క్రాక్ వెర్షన్ ఎలా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని చెప్పి లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సో మీకు ఇంకా లాస్ట్ క్లాస్ లో మీకు ఏదైనా క్రాక్ వెర్షన్ మీన్ ట్రయల్ వెర్షన్ అనేది మీకు ఇన్స్టాల్ అవ్వకపోతే, ట్రయల్ వెర్షన్ కాకుండా క్రాక్ వెర్షన్ కోసం కూడా మీకు త్వరలో డౌన్లోడ్ చేసుకొని మీకు సెటప్ ఫైల్ అనేది పెడతాను, నో ప్రాబ్లం. మీరు క్రాక్ వెర్షన్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎంతమంది, హౌ మెనీ మెంబర్స్ ఇన్స్టాల్ ద ట్రయల్ వెర్షన్? Please respond one by one on your chat box. How many members install the crack version or trial version? ఎంతమంది ట్రయల్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నారు? లాస్ట్ డే క్లాస్ చెప్పాను కదా ఆల్రెడీ. హౌ మెనీ మెంబర్స్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ ఇన్ యువర్ ల్యాప్టాప్, ట్రయల్ సాఫ్ట్వేర్? I have 134 participant here, but I don't have more response. Please give me your response. I need your response. Why? Because I don't know how many members install the software. ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు, ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్న విషయం నాకు తెలియాలి.
బికాస్ మీరు ఫాలో అయితేనే నేను ఏదైనా చెప్పగలను. దిస్ ఈజ్ నాట్ ఆఫ్లైన్ సెక్షన్ వేరే ఉంటుంది అండ్ ఆన్లైన్ సెక్షన్ వేరే ఉంటుంది. ఆఫ్లైన్ సెక్షన్ వచ్చేసరికి ఏంటంటే నేను మీ దగ్గర రాగలను, క్లియర్ చేయగలను. వాట్ యూ హ్యావ్ ద డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీ దగ్గర వచ్చి క్లియర్ చేయగలను. బట్ ఏంటంటే ఆన్లైన్ సెక్షన్ అలా అవ్వదు కనుక నాతో ఫాలో అవడం బెటర్. ఐ హ్యావ్ 42 రెస్పాన్స్. గుడ్. ల్యాప్టాప్ లేకపోతే నో ప్రాబ్లం. సో ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను గుడ్. సమ్ పీపుల్, కొంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు. బట్ నో ప్రాబ్లం. ప్రెసెంట్ నేను యూజ్ చేసిన ట్రయల్ వెర్షన్ అమ్మా. దిస్ ఈస్ ద ట్రయల్ వెర్షన్ సాఫ్ట్వేర్. But don't worry, I will share the crack version also. How to install the crack version also. ఎలా ఇన్స్టాల్ చేయాలి crack version. అండ్ నెక్స్ట్ crack version తాలూకా సెటప్ ఫైల్ కూడా మీకు ఇస్తాను, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు నాతో ఫాలో అవ్వండి. అదర్వైజ్ జస్ట్ అలా వినండి, జస్ట్ ఓన్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ మనం తీసుకున్న ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకోవాలి, న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి. సో మనకి ఇదేంటంటే మాయా సాఫ్ట్వేర్ కనుక దీన్ని ఏమంటారంటే మనం ఎలా ప్రాజెక్ట్ తీసుకోవాలి, న్యూ ప్రాజెక్ట్ అనేది ఎలా తీసుకోవాలని చెప్పి చెప్తాను. సో లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఇక్కడ చూడండి, మనకి ఫైల్ మెనూ చూడండి. ఫైల్ మెనూలో క్లిక్ చేయండి. ఫాలో అయిన వాళ్ళు ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. లేని వాళ్ళు జస్ట్ లిజన్, వినండి. సో చూడండి, ఇక్కడ ఫైల్ ఉంది కదా. సో ఫైల్ మెనూలోకి వెళ్తాం. ఫైల్ మెనూలో చూడండి మనకి ఏ ఆప్షన్స్ ఇచ్చాడు. న్యూ సీన్, ఓపెన్ సీన్, సేవ్ యాజ్ సీన్. సో ఈ మోస్ట్లీ ఇవి కూడా ఇంపార్టెంట్. బట్ అన్ని సాఫ్ట్వేర్ అన్నింటిలో కూడా మనం యూజ్ చేసుకునే విధంగా ఏంటంటే న్యూ సీన్ అని చెప్పేసి తీసుకోలేము. ఇక్కడ న్యూ సీన్ ఎందుకని చెప్పారంటే చూడండి అమ్మ, లాస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను న్యూ సీన్ అని చెప్పేసి ఎందుకని చెప్పానంటే మనకి ఎంఎస్ ఆఫీస్ కానీ ఎక్సెల్ కానీ ఆర్ సో పవర్ పాయింట్, సో ఇవన్నీ ఏంటంటే మనకి డాక్యుమెంటేషన్ వర్క్స్. సో వాటి ఏంటంటే న్యూ డాక్యుమెంట్ అంట. అండ్ విఎఫ్ఎక్స్ 3D. సో ఇవి ఏంటంటే సీన్స్ అంటే ఫ్రేమ్ బై టు ఫ్రేమ్ మనకి యూజ్ చేస్తాం అనమాట. ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనేది మనం వర్క్ చేసి మనకి రెండరింగ్ ప్రాసెస్ ఇవి ఉంటాయి, సీన్స్ అంటారు. సో అందుకే చూడండి టైం లైన్ బాగుంది కదా. సో అందుకే న్యూ సీన్ తీసుకోవడం కోసం ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్. Please mute your mics. ఏంటంటే మీరు జాయిన్ అయినట్టు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ మీరు మైక్ మ్యూట్ చేసుకున్నామా. మ్యూట్ చేసుకోకపోతే ఏంటంటే మీ దగ్గర సౌండ్స్ కానీ మొత్తం టోటలీ డిస్టర్బెన్స్ అయిపోద్ది ఆన్లైన్ సెక్షన్ కనుక. ఫస్ట్ మీరు ఎప్పుడైతే సెక్షన్ లో జాయిన్ అవుతారో మీ మైక్ ఏదైనా మ్యూట్ లో పెట్టుకోండి. సో టోటలీ డిస్టర్బెన్స్ వస్తాయి. ఇఫ్ ఐ ఎమ్ హోస్ట్ నేను హోస్ట్ అయితే మాత్రం గ్యారంటీగా కూడా నేను బ్లాక్ చేస్తాను. సో మనకి ఇప్పుడు 2001 కూడా క్రాకెడ్ సాఫ్ట్వేర్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం యూజ్ చేసేది కూడా 2022 అనే సాఫ్ట్వేర్ మనం యూజ్ చేస్తున్నాం ట్రయల్ వెర్షన్ లో. అండ్ నెక్స్ట్ సో న్యూ సీన్ ఎలా తీసుకోవాలి, సో న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి అని చెప్పి చూడండి. ఇక్కడ న్యూ సీన్ అండ్ ఓపెన్ సీన్, సేవ్ సీన్ యాడ్ అని చెప్పేసి ఉన్నాయి. బట్ సో ఇవేవి కూడాను మనం ఇందులో యూజ్ చేయం, అన్ని సాఫ్ట్వేర్స్ లో యూజ్ చేసే విధంగా యూజ్ చేయం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో ఎందుకు ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. మీకు ఫస్ట్ అనేది ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలని తెలియకపోతే మాత్రం అసలు మీరు ఇంకా మూవ్ అవ్వలేరు. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ ఏంటంటే మనం ప్రాజెక్ట్ తీసుకోవాలి. సో ప్రాజెక్ట్ తీసుకోవాలనుకుంటే ఏంటంటే
ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్ బట్టి మన న్యూ సీన్ అనేది మాత్రం తీసుకోలేదు అందులో. సో ఎందుకు అలా వేరేగా ఎందుకు తీసుకోవాలనుకుంటే మనకి ప్రతి ఇందులో సపరేట్ గా ఉంటాయి, ప్రతిది ఇమేజ్ అనేవి సపరేట్ గా ఉంటాయి, నెక్స్ట్ అసెట్స్ సపరేట్ గా ఉంటాయి, ప్రోగ్రామ్ అనేది సపరేట్ గా ఉంటుంది. సో ఇవన్నీ వేరేగా సపరేట్ గా ఉంటాయి కనుక మనం ఇది వేరేగా తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలి? ప్రాజెక్ట్ విండో. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ లోకి వెళ్ళి చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ విండో. See the option project window option. Please go into file menu and see the project option, project window option. Please click on project window option. So చూడండి సో చూడమ్మా ప్రాజెక్ట్ విండో. సో ప్రాజెక్ట్ విండోలో చూడండి ఏ ఆప్షన్స్ ఇచ్చాడు. కరెంట్ ప్రాజెక్ట్ ఏంటి? న్యూ ప్రాజెక్ట్ లో మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారా అని చెప్పి చూపిస్తుంది. సో ఇది మన న్యూ ప్రాజెక్ట్ కనుక న్యూ దగ్గర క్లిక్ చేశాను. న్యూ దగ్గర క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది. సో కరెంట్ ప్రాజెక్ట్ నేమ్ నాకు నచ్చిన నేమ్ నేను ఇస్తాను. సో నాతో ఫాలో అయిన వాళ్ళు సైబిలిటరీస్ కు ఫాలో అవ్వండి, లేని వాళ్ళు జస్ట్ అలా వినండి. సో ఇంకోసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి. అన్నిట్లో కూడాను మనకి క్యాజువల్ గా ఎంఎస్ ఆఫీస్ అట్లా తీసుకున్నట్టుగా, లేదంటే అదర్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ లో తీసుకున్నట్టుగా న్యూ సీన్ కానీ న్యూ ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం కావదు. సో ఎందుకు చూడండి న్యూ సీన్, ఓపెన్ సీన్ చెప్పేసి ఉన్నాయి. సో ఇవేవి మనకి యూజ్ చేయడం కావదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలి. సో వీఆర్ టేకింగ్ ద న్యూ ప్రాజెక్ట్. హౌ టు క్రియేట్ ద న్యూ ప్రాజెక్ట్. సో నేను ఫైల్ మెనూలోకి వెళ్ళాను. ఫైల్ మెనూలో చూడండి ఇక్కడ ఐ హ్యావ్ ద ప్రాజెక్ట్ విండో and select the project window. So I have some options here. First current project, new project. సో న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ లో క్లిక్ చేయగానే చూడండి న్యూ ప్రాజెక్ట్ అని చెప్పిస్తుంది. సో ఈ న్యూ ప్రాజెక్ట్ లో నాకు నచ్చింది నేను ఇస్తాను. సో నాకు నచ్చింది నేను ఇస్తాను, మీకు నచ్చిందే మీరు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అఫ్ కోర్స్ మీకు ఇంకేమైనా పాత ప్రాజెక్ట్ ఉండేది సేమ్ నేమ్ తో ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంపీఎస్కే అని చెప్పేసి ప్రాజెక్ట్ ఉంది. ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇన్ ఎంపీఎస్కే ప్రాజెక్ట్. సో ఇంకా దాని నేమ్ తో నేను తీసుకోవాలనుకుంటే ఎంపీఎస్కే అని చెప్పేసి ఒక న్యూ ప్రాజెక్ట్ అని తీసుకుంటే సేమ్ ఏం చేస్తానంటే పక్కన ఏం చేస్తానంటే 1 2 ఆర్ ఏదో సమ్ ఆప్షన్స్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ లొకేషన్. మీకు లొకేషన్ చూపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి. ఆల్రెడీ కరెంట్ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఎంపీఎస్కే అని చెప్పేసి 1 2 అని చెప్పేసి తీసుకున్నాను. సో లొకేషన్ మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు? వే డు సేవ్ అండ్ డెస్క్టాప్ ఆర్ ఎనీ ఏ ప్లేస్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఈజీగా క్లియర్ గా ఉంటుందని చెప్పేసి ఏంటంటే నేను డెస్క్టాప్ మీద నేను సేవ్ చేసుకుంటున్నాను. సో లొకేషన్ అడుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారు, న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నారు. సో ఏ లొకేషన్ లో సేవ్ చేసుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది. సో నేను చూడండి లొకేషన్ చూపిస్తుంది ఇక్కడ యూజర్ లో నా ల్యాప్టాప్ నేమ్ అండ్ సో ఏ ప్లేస్ లో సేవ్ చేసుకుంటే ఆ ప్లేస్ లో అనేది ఈ ప్రాజెక్ట్ అనేది సేవ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఆప్షన్ మనకి ఇచ్చారు కదా. సో ఎక్కడ మనం సేవ్ చేయాలనుకుంటున్నాం ఫోల్డర్ ని, ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ చూపించాడు. ఆల్రెడీ మీకు ఫస్ట్ చెప్పాను నేను, మీ ప్రాజెక్ట్ తీసుకోగానే ఇక్కడ మీకు అసెట్స్ అనేది వేరేగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే చూడండి ఇక్కడ ఇమేజ్ వేరేగా ఉంటాయి. నెక్స్ట్ మీకు సౌండ్స్ అనేవి మీరు ఏదైనా విజిబుల్ గా సౌండ్స్ ఇస్తే సౌండ్స్ వేరేగా ఉంటాయి. సో టోటల్లీ వేరేగా ఇమేజ్ అనేవి కానీ టోటల్లీ వేరేగా ఉంటాయి. సోర్స్ ఇమేజ్ వేరేగా ఉంటాయి, సౌండ్స్ ఇమేజ్ వేరేగా ఉంటాయి. సో సపరేట్ ఫోల్డర్స్ ఉంటాయి కనుక మనం న్యూ ప్రాజెక్ట్ అనేది ఇందులో తీసుకోవాలి, వేరే ఆప్షన్ అయితే మాత్రం లేదు. సో నేను ఎక్కడైతే సేవ్ చేస్తానంటే డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటాను. డెస్క్టాప్ మీద కూడాను ఇంకో నేమ్ మీరు ఇచ్చుకోండి. ఇక్కడ సేమ్ మీరు ఫస్ట్ ఏ నేమ్ ఇచ్చారు ఎంపీఎస్కే అని చెప్పి ఇచ్చాను కదా 1 2 ఏ నేమ్ ఇచ్చానో ఆ నేమ్ ని ఇక్కడ తీసుకోండి. ఓకే. సో ఓకే, డెస్క్టాప్ మీద నేను తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ అంతా చూడండి ఇలా మీరు జస్ట్ ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఏవేవి ఉన్నాయి ఇందులో. సీన్ ఉంది, టెంప్లెట్స్ ఉన్నాయి, ఇమేజ్ ఉన్నాయి, సోర్స్ ఇమేజెస్, రెండర్ డేటా,
సో సపరేట్ మనం ఏదైనా వర్క్ చేసి రెండరింగ్ ఇవ్వగానే టోటలీ దేనికది ప్రాజెక్ట్ మొత్తం సపరేట్ అయిపోతుందమ్మా. సో ఈ ప్రాజెక్ట్ విండో మీరు తీసుకోకపోతే ఇంకెవరికైనా ఈ ప్రాజెక్ట్ విండో మెయిన్. సో మీరు ఏ వర్క్ చేసినా సరే ఈ ప్రాజెక్ట్ లో మాత్రమే ఉంటుంది. టోటల్లీ చూడండి ఇక్కడ టైం మూవీస్ కానీ నెక్స్ట్ టైం లైన్ డేటా కానీ ఎవ్రీథింగ్ టోటలీ సపరేట్ అయిపోయి ఉంటాయి ఫోల్డర్స్ గా. మీరు ఇంకెవరికైనా షేర్ చేయాలనుకున్నా ఈ ప్రాజెక్ట్ అనేది మీరు రేపు ఎక్కడికైనా ఈ ప్రాజెక్ట్ చేసి ఒక కంపెనీకి తీసుకెళ్ళనుకున్నా ఇలా మీరు ప్రాజెక్ట్ విండో చేసి సెట్ ఫైల్ చేస్తే మాత్రం అవుతుంది. సో యాక్సెప్ట్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పి క్లిక్ చేశాను. యాక్సెప్ట్ క్లిక్ చేయగానే నాది ఏదైతే ఉందో ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో యాక్సెప్ట్ చేసింది. సో ఏ ప్రాజెక్ట్ అయితే నేను తీసుకున్నానో ఆ ప్రాజెక్ట్ అనేది మన సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేసింది. సో యాక్సెప్ట్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ డెస్క్టాప్ మీద నాకు ఫోల్డర్ వచ్చింది చూడండి, ఎంపీఎస్కే అని చెప్పేసి 1.2 అని చెప్పేసి ఫోల్డర్ వచ్చింది చూడండి ఇక్కడ. సో ఈ ఫోల్డర్ నేను క్లిక్ చేశాను. ఫోల్డర్ క్లిక్ చేయగానే అక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో సోర్స్ ఇమేజెస్ కానీ, నెక్స్ట్ సీన్స్ కానీ, స్క్రిప్ట్స్ కానీ, సౌండ్స్ కానీ, అండ్ నెక్స్ట్ మూవీస్, ఇమేజెస్, డేటా, అండ్ నెక్స్ట్ చార్జీ, క్లిప్స్, అండ్ నెక్స్ట్ అసెట్స్, ఎవ్రీథింగ్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం నా ప్రాజెక్ట్ విండో ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చింది. సో ఇస్ ఇట్ క్లియర్? ఇంతవరకు మీకు క్లియరా? ప్లీజ్ రెస్పాండ్ 1 by 1 ఆన్ యువర్ చాట్ బాక్స్. సో మీరు నాకు రెస్పాన్స్ ఇచ్చేదాన్ని బట్టి నాకు ఎంతవరకు మీకు హౌ మెనీ మెంబర్స్ అండర్స్టాండ్ దిస్ క్లాస్. ఐ డోంట్ నో హౌ మెనీ మెంబర్స్ లిసన్ దిస్ క్లాస్ ఆర్ నాట్. Well, I have 50 response. What about remaining? I have 151 participate here. Yes. Good. So, but don't worry. I will repeat. Okay, don't worry. ఇంకోసారి నేను రిపీట్ చేస్తాను. సో ఐ రిపీట్ అగైన్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ వన్స్ అగైన్. సో మోస్ట్లీ ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకోకపోతే మీరు ఫస్ట్ స్టార్టింగ్ మీ ప్రాజెక్ట్ అనేది తీసుకోకపోతే మీకు అసలు ఇంకా టోటల్ ఇంక ఇందులో వర్క్ ఏం చేయలేరు ఇంకా. సో ఆ ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలంటే చూడండి, మనకి ఇక్కడ ఫైల్ ఆప్షన్ చూడండి. ఫైల్ మెనూలోకి వెళ్ళి ఫైల్ మెనూలో ప్రాజెక్ట్ విండో, సీ ద ప్రాజెక్ట్ విండో ఆప్షన్ అండ్ గో టు ప్రాజెక్ట్ విండో ఆప్షన్. ప్రాజెక్ట్ విండో ఆప్షన్ లోకి వెళ్ళాను. ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్రాజెక్ట్ విండో ఆప్షన్ లోకి వెళ్ళాను. ప్రాజెక్ట్ విండో ఆప్షన్ లో కరెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను సేవ్ చేసాను కనుక నో ప్రాబ్లం. ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నాను కనుక ఎంపీఎస్కే 1.2 అని చెప్పేసి నా ప్రాజెక్ట్ నేమ్. సో కరెంట్ ప్రాజెక్ట్ నేమ్ అది ఎంపీఎస్కే 1.2. మీకు ఏది కావాలనుకుంటే అది యువర్ డెసిషన్. ఇఫ్ యు ఆర్ చేంజ్ ద ప్రాజెక్ట్ నేమ్ నో ప్రాబ్లం. సో కరెంట్ ప్రాజెక్ట్ నేమ్ ఇది ఎంపీఎస్కే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ లొకేషన్కి వచ్చేసరికి డెస్క్టాప్ ఆల్రెడీ నేను సేవ్ చేసి ఉన్నాను. సేమ్ మీకు చేంజ్ చేసుకోవాలనుకుంటే వేరే ఆప్షన్ వేరే లొకేషన్ పెట్టుకోవాలనుకున్నా మీరు ల్యాప్టాప్ లో మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మీకు ఈజీగా క్లియర్ గా ఉండాలని చెప్పేసి నేను ల్యాప్టాప్ డెస్క్టాప్ లో సేవ్ చేసుకున్నాను. సో చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఫోల్డర్ లా ఉంది చూసారా. సో ఫోల్డర్ లో ఉండే ఆప్షన్ లో క్లిక్ చేస్తే మీకు ఎక్కడైతే ఆప్షన్ కావాలంటే ఇలా దీన్ని క్లిక్ చేస్తే అక్కడ ఆప్షన్ చూపిస్తుంది, మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటే అక్కడ. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ ఇందులో ఏవి ఉన్నాయి ప్రాజెక్ట్ లొకేషన్స్ లో మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, చూపిస్తుంది ఇక్కడ. సీన్స్, టెంప్లెట్స్, ఇమేజెస్, సోర్స్ ఇమేజెస్, రెండర్ డేటా, క్లిప్స్, సౌండ్స్. సో ఇదంతా ఏంటంటే ఇవన్నీ ప్రాజెక్ట్స్ లో మనకి డివైడ్ అయిపోతాయి సేవ్ చేసినట్టు. సో మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే లొకేషన్ లో సేవ్ చేసుకున్నామో అక్కడ మనం యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చారో సో ఆ ప్రాజెక్ట్ ని మన సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇస్ ఇట్ క్లియర్? సో
ఏదైతే నేను ప్రాజెక్ట్ తీసుకున్నానో ఆ ప్రాజెక్ట్ మన డెస్క్టాప్ మీద చూడండి ఎంపీఎస్కే అని చెప్పేసి ఫోల్డర్లో సేవ్ అయింది. ప్లీజ్ షో ఆన్ మై డెస్క్టాప్. I have the MPSK folder here 1 2 క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఏదైతే చెప్పానో ఏదో ఫోల్డర్స్ లో ఎలా ఉంటాయో ఫోల్డర్స్ లో చూడండి అసెట్స్ అండ్ నెక్స్ట్ ఆటో సేవ్ అండ్ నెక్స్ట్ ఆర్టీ క్లిప్స్ అండ్ ఇమేజ్ డేటా మూవీస్ రెండర్ డేటా అండ్ నెక్స్ట్ సీన్స్ టోటలీ క్లిప్స్ సౌండ్ సోర్స్ ఇమేజ్ ఎవ్రీథింగ్ వర్క్ స్పేస్ తో సహా టోటల్లీ మీకు ఇక్కడ సేవ్ అయిపోయింది. సో ఈజ్ ఇట్ క్లియర్ సేవ్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి? గుడ్. సో మనం ప్రాజెక్ట్ ని సేవ్ చేసుకున్నాం. సో ప్రాజెక్ట్ మనం సేవ్ చేసుకోగానే దాన్ని మనం ఏం చేయాలంటే సెట్ ప్రాజెక్ట్ చేయాలి. సో సెట్ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి? సెట్ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలంటే మనం అన్ని సాఫ్ట్వేర్లు యూజ్ చేసినట్టు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ సీన్ అని చెప్పేసి కొట్టడానికి కావాలమ్మా. ఓపెన్ సీన్ అంటే ఓపెన్ సీన్ అవుద్ది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఓపెన్ సీన్ అలా చేయకూడదు. ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే ఏదైతే ప్రాజెక్ట్ తీసుకున్నామో, ఏదైతే ప్రాజెక్ట్ ని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశానో, ఏ ప్రాజెక్ట్ అయితే నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నానో, సో ఆ ప్రాజెక్ట్ ని నేను సెట్ ప్రాజెక్ట్ చేయాలి. సెట్ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి అంటే సెట్ ప్రాజెక్ట్ చేస్తే మనం ఏవైతే సోర్స్ ఇమేజెస్ కానీ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, మన ఫోల్డర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ అన్ని ఇందులో సెట్ అయి ఉంటాయి. సో మనం ఏ వర్క్ చేసినా సరే సపరేటెడ్ గా ప్రతి దాంట్లో కూడా వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పేసి ఫైల్లోకి వెళ్ళి ఆల్రెడీ మనం ఎక్కడైనా ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ విండో ఎలా అయితే ఉందో అలానే సెట్ ప్రాజెక్ట్ ఉంచండి. ప్రాజెక్ట్ విండో కింద సెట్ ప్రాజెక్ట్ ఇస్ క్లియర్. సెట్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సెట్ ప్రాజెక్ట్ ని క్లిక్ చేస్తాం. ఇలా సెట్ ప్రాజెక్ట్ ని క్లిక్ చేశారు. సెట్ ప్రాజెక్ట్ ని క్లిక్ చేయగానే చూడండి మనకు లొకేషన్ చూపిస్తుంది. సో ఎక్కడైతే మనం సేవ్ చేసుకున్నాం, ఎక్కడైతే మన ఫోల్డర్ ని మనం సేవ్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళి దాన్ని సెట్ ప్రాజెక్ట్ చేయాలి. సో డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాం కనుక ఐఎమ్ గోయింగ్ టు డెస్క్టాప్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ చూడండి డెస్క్టాప్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇందులో ఎంపీఎస్కే 1.2 అని చెప్పి ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ఎంపీఎస్కే ఫోల్డర్ ఉంది. ఫోల్డర్ లో సెట్ అనేది క్లిక్ చేయండి. ఇలా సెట్ అనేది క్లిక్ చేయండి. సో సెట్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ఏదైతే న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నామో ఆ ప్రాజెక్ట్ అనేది మనకి ఇందులో సెట్ అయి ఉంది, అంటే సెట్ అయిపోయింది. ఓకే, ఐ విల్ రిపీట్ అగైన్. సో సెట్ ప్రాజెక్ట్ ఎలా చేసుకోవాలంటే చూడండి ఇక్కడ ఎలా అయితే మనం న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకుని అలాగే సెట్ ప్రాజెక్ట్ కూడా తీసుకోవాలి. సో ఫైల్లోకి వెళ్తాం. ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫైల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ అనే ఆప్షన్ చూడండి. ప్రాజెక్ట్ అనే ఆప్షన్ నో ప్రాబ్లం. నేను చాలా టైం ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ని 20 days ఎలా డీల్ చేయాలి అని చెప్పేసి మీరు డైలమా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను క్లియర్ గా చెప్తాను. క్లియర్ గా 20 days లో మీరు నాతో పాటు స్లోగానే చెప్తాను, నో ప్రాబ్లం. నాతో పాటు ఫాలో అయితే మీకు సాఫ్ట్వేర్ ని క్లియర్ గా లాస్ట్ వరకు బట్ ఐఎమ్ ష్యూర్ 100% అయితే మాత్రం ఇవ్వలేకపోవచ్చేమో, ఎందుకంటే మనకు ఉండే టైం ఓన్లీ 20 days మాత్రమే. బట్ ఐఎమ్ ష్యూర్ 100% ఇవ్వకపోవచ్చేమో కానీ అట్లీస్ట్ 60% మీకు సాఫ్ట్వేర్ గురించి మీకు క్లియర్ గా చెప్తాను. అన్ని డిపార్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ మీ దగ్గర నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాను. సో దాంతో వరకు నేను షూర్ చేయగలను, ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అనేది మీకు బయట మీకు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బయట ఇన్స్టిట్యూట్స్ కానీ చూసుకుంటే ఎరేనా కానీ పిక్స్లైట్ కానీ ఈ ఇన్స్టిట్యూట్స్ లో మీరు తీసుకుంటే మా 3D సాఫ్ట్వేర్ అనేది మాక్సిమం మీకు పే చేస్తారు 1 lakh కానీ 70,000 లో తీసుకొని మీకు చెప్తారు. సో ఏవేవైతే మీకు చెప్తారో అవే ఆప్షన్స్ అవే క్లియర్ గా మీకు ఈ 20 days లో ఫ్రీగా మీకు చెప్తాను. సో లిజన్ కేర్ఫుల్లీ. ఆప్షన్స్ ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి చాలా రేర్ గా వస్తాయమ్మా. సో అందుకని చెప్పేసి ఏంటంటే మీరు క్లియర్ గా వినండి. ఇలాంటి ఆపర్చునిటీస్ రేర్ వస్తాయి. బట్ ఐఎమ్ షూర్ నేనేం చెప్తానంటే 60% మాత్రం ఇస్తాను. బట్ 100% మీకు క్లియర్ గా వచ్చేస్తుందని చెప్పండి. ఎందుకంటే ఇది టోటల్లీ ఆన్లైన్ సెక్షన్, ఆఫ్లైన్ సెక్షన్ అయితే కాదు, ఆన్లైన్ సెక్షన్. మీ దగ్గరికి వచ్చి చెప్పడానికి మీరు నాతో ఫాలో అయితే మాత్రం 60% క్లియర్ గా మీరు గెయిన్ చేయగలరు. సో సెట్ ప్రాజెక్ట్ అనేది చూడండి చెప్తాను. ఫైల్లోకి వెళ్తాను.
ఫైల్లో చూడండి సెట్ ప్రాజెక్ట్ అనేది క్లియర్గా ఉంచుకోండి. సెట్ ప్రాజెక్ట్ ఇలా క్లిక్ చేశాను. సెట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. బట్ మీరు మిస్ అవ్వచ్చేమో అని చెప్పి చూడడం కోసం ఏంటంటే మనం ఎక్కడైతే ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకున్నాం, మనం ఎక్కడ ప్రాజెక్ట్ సేవ్ చేసుకున్నాం, మనం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ సేవ్ చేసుకున్నాం, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాం. సో డెస్క్టాప్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి ఐ హ్యావ్ ద సేవింగ్ ప్రాజెక్ట్ నేమ్ MPSK12. సో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే ఆల్రెడీ చూడండి ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ ఉంది ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ తీసుకున్నాం. డైరెక్టరీలో మనకు ఆల్రెడీ MPSK12 అనేది ఫోల్డర్ ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ చూడండి సెట్ అనే ఆప్షన్ చూడండి, MPSK12కి స్ట్రైట్ గా సెట్ అనే ఆప్షన్ చూడండి. ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు ఆప్షన్ అనేది నేను ఏదైతే ప్రాజెక్ట్ తీసుకున్నానో ఆ ప్రాజెక్ట్ మన సాఫ్ట్వేర్ లో సెట్ అయిపోయింది. సో ఈ రోజు ఏం చెప్పాను, ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి, న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి, ఆ ప్రాజెక్ట్ ని ఎలా సెట్ చేయాలి అని చెప్పాను. సో ఇస్ ఇట్ క్లియర్? మీ అందరికి ఎలా న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ ఎలా సెట్ చేయాలి మీ అందరికి అర్థమైందా? ప్లీజ్ గివ్ మీ యువర్ రెస్పాన్స్ ఆన్ యువర్ చాట్ బాక్స్. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. నాకు అందరి రెస్పాన్స్ కావాలి. ఐ హ్యావ్ 163 మెంబర్స్ హియర్. మీ రెస్పాన్స్ బట్టి నేను ముందుకు వెళ్ళగలను. if you not understand, but no problem, I will repeat again. మీకు అర్థం కాలేదు అంటే నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ ష్యూర్ మీరు ఏంటంటే అర్థమైంది లేదని పర్ఫెక్ట్ గా చెప్పండి. వాట్ అబౌట్ రిమైనింగ్? ఐ హ్యావ్ 50 and 60 రెస్పాన్స్. Once repeat new file, clear. Yes. No need to repeat. Good. సో కొందరు అడిగేది ఏంటంటే, నాకు ఇందులో కొందరు అడిగేది ఏంటంటే, సరే ఇంక మీరు ఇంకా స్టార్టింగ్ లో ఉన్నారు, ఇంక మన సెట్ ప్రాజెక్ట్ లో ఉన్నాం కదా, ఇంక మన డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, సో ఇప్పుడు ఇంకా మీరు క్లియర్ చేస్తారు. సో నేను మీకు ఫస్ట్ చెప్పాను చూడండి, ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పేటువంటి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మీ మైండ్ లో ఫస్ట్ ఆఫ్ ఏంటంటే నేను మీకు చూపించాను. ఏం చూపించాను ఇక్కడ చూడండి, ఇక్కడ మాయా అని చెప్పేసి ఈ టాపిక్స్ చూపించాను. ఏ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ డే నుండి 20 days వరకు కరెక్ట్గా ఉన్నాయి. ఈ 20 days లో ఉండే టాపిక్స్ ని మీ మైండ్ లో ఉంచండి, నో ప్రాబ్లం. మీ మైండ్ లో ఉంచండి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఈ రోజుకి ఇది మనకు కంప్లీట్ అవ్వలేదు కదా సార్, మనకి నెక్స్ట్ ఏంటి మనం క్లియర్ చేయగలం అని చెప్పేసేటువంటి మైండ్ లో థింకింగ్ అయితే మాత్రం తీసేయండి. ఎందుకంటే నేను మీకు ఐఎమ్ ఆల్రెడీ షూర్, నేను మీకు ఏం చెప్పానంటే మీకు 20 days లో మీకు 60% నేను కంప్లీట్ గా మీకు చెప్తానని చెప్పాను. సో అదొక్కటి మీ మైండ్ లో ఉంచండి. సో ఇంకా మనకి ఇంకా CV కర్వ్స్ టూల్ ఉన్నాయి కదా సార్, అండ్ నెక్స్ట్ సర్ఫేస్ ఉంది, ఇంకా పాలిగాన్స్ తో మోడలింగ్ చేయాలి అని చెప్పేసి ఇంత 20 days టైంలో మీరు ఎలా చెప్పగలని చెప్పేసి మీరు మైండ్ లో తీసేయండి. ఇది మీకు అనవసరం. మీరేంటంటే నాతో పాటు ఫాలో అవ్వండి అంతే. మీరు అలా ఫాలో అయితే మీకు 60% మీరు, నేను అనుకునే 100% డోంట్ వరీ, అంటే 100% నేను ట్రై చేస్తాను. బట్ అంటే నేను ఫ్రాంక్లీగా మాట్లాడేది 60% వెళ్తుంది. ఎందుకంటే మనం చెప్పేది ఆన్లైన్ సెక్షన్, బట్ మనకు ఉండేది 20 days. 20 days టైం అనేది ఎక్కువ అయితే కాదు. ఈ సాఫ్ట్వేర్ కి 20 days టైం అనేది ఎక్కువ కాదు. నేను నేర్చుకునేటప్పటికి ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే 9 months నేర్చుకున్నాను. ప్రతి డిపార్ట్మెంట్ కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ యానిమేషన్ డిపార్ట్మెంట్ కానీ, లైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, రిగ్గింగ్ డిపార్ట్మెంట్, ఈచ్ డిపార్ట్మెంట్ 1 month క్లాస్ ఉంటుంది, 1 month క్లాస్ ఉంటాయి. సో ఇంత పెద్ద సాఫ్ట్వేర్ 20 days లో డీల్ చేయడం కష్టం. బట్ ఏంటంటే 20 days లో నేను మీకు ఇచ్చేది ఏంటంటే డ్యామ్ షూర్ 60% మీకు 60% నాలెడ్జ్ అనేది మీకు ఇస్తాను. ఈజ్ ఇట్ క్లియర్? సో ఏంటంటే ఈ టైంలో ఈ టైంలో మీరు ఎలా ఫిల్ చేయగలండి, ఈ ఆప్షన్స్ ఇలాంటివన్నీ మీ మైండ్ లో తీసేయండి. ఓన్లీ క్లాస్ మాత్రం వినండి. ఈజ్ ఇట్ క్లియర్? రికార్డింగ్ సెక్షన్ ఇప్పటికప్పుడు మీకు వాట్సాప్ లో వస్తుంది, నో ప్రాబ్లం. సో ఈజ్ క్లియర్? సో ఏంటంటే ఇంకొకసారి
ఇంకొకసారి ఈజీగా రిపీట్ చేయమని చెప్పేస్తాను, ఫాస్ట్ గా చెప్తాను. సో వినండి. సో ఫైల్లో మనకి ఏదైనా న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి సెట్ ప్రాజెక్ట్ అనేది చూడండి. మన ఫైల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ లోకి వెళ్ళి చూడండి, ప్రాజెక్ట్ విండో ఆప్షన్ ఉంది. ప్రాజెక్ట్ విండో ఆప్షన్ క్లిక్ చేస్తాం. ప్రాజెక్ట్ విండో ఆప్షన్ లో కరెంట్ ప్రాజెక్ట్ అనేది ఉంది, MPSK12 అని చెప్పి ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే న్యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లొకేషన్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. లొకేషన్ లో నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కనుక నా డెస్క్టాప్ లో సేవ్ చేసి ఉంది. ఇక్కడ ఆప్షన్స్ అన్ని మనం చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోండి. ఎన్ని ఆప్షన్ చెక్ చేసుకుంటే అంటే యాక్సెప్ట్ అని కొట్టండి. యాక్సెప్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్ గా మనం ఏదైతే ప్రాజెక్ట్ తీసుకున్నామో ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అనేది మనకి సేవ్ అయిపోయింది. ఏ లొకేషన్ లో సేవ్ చేసుకుని అక్కడ సేవ్ అయిపోయింది. సో సేవ్ చేసిస్తే ఏం కాదు, సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, సెట్ ప్రాజెక్ట్ చేయాలి. సెట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మీరు సాఫ్ట్వేర్ ఆఫ్ చేయడం కానీ లేదంటే క్లోజ్ చేయడం కానీ చేయొద్దు. సెట్ ప్రాజెక్ట్ చేసేయండి. సో ఫైల్లోకి వెళ్తారు. ఫైల్లోకి వెళ్ళి సెట్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ చూడండి. సెట్ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తారు. సెట్ ప్రాజెక్ట్ లో నేను ఏదైతే లొకేషన్ లో సేవ్ చేసుకున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ లో MPSK అనే ప్లేస్ ఉంది చూడండి. అక్కడ నేను ప్రెస్ చేశాను. ఏదైతే లొకేషన్ తీసుకున్నానో ఆ లొకేషన్ లో ప్రాజెక్ట్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. సో ఏదైతే సెట్ ప్రాజెక్ట్ ఉందో సెట్ ప్రాజెక్ట్ నేను తీసుకున్నాను. సెట్ ప్రాజెక్ట్ ఇలా క్లిక్ చేశాను, ఆటోమేటిక్ సెట్ అయిపోయింది. సో మీరు దీనివల్ల ఇలా చేయడం వల్ల ఏంటి సార్ యూజ్ అంటే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లోజ్ చేస్తాను. సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తున్నాను. సో చూడమ్మా, క్లోజ్ చేశాను. సో ఆల్రెడీ నేను సేవ్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చూడండి, డెస్క్టాప్ మీద MPSK అనే ఫోల్డర్ లో ఉంది. సో ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. సో ఆ ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ చేయాలి? సో సాఫ్ట్వేర్, ఇంకోసారి సాఫ్ట్వేర్ లోకి వెళ్దాం. సో డోంట్ వరీ, ట్రయల్ వెర్షన్ అయిన వాళ్ళు చేయండి. ట్రయల్ వెర్షన్ అవ్వని వాళ్ళకి ఏంటంటే నేను రేపు కానీ ఎల్లుండి కానీ మాక్సిమం రేపు మీకు హాలిడే ఉంటే నేను మీ గ్రూప్ ఇంటిమేషన్ ఉంటుంది, లేదంటే లేదు, నో ప్రాబ్లం. సో మీకు క్రాక్డ్ వెర్షన్ ఏదైతే ఉందో ఆ సెట్ ఫైల్ ని మీకు వాట్సాప్ లో కూడా పెడతాను. సో వాట్సాప్ లో పెట్టగానే మీరు ఏం చేస్తారంటే మీ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి వెబ్ వాట్సాప్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేయండి, నో ప్రాబ్లం. ఆల్రెడీ నా గ్రూప్ లో నా వాట్సాప్ కూడా ఉంది. మీకు ఏదైనా పర్సనల్ గా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న గ్రూప్ 90% మీరు గ్రూప్ లోనే ఇంటిమేట్ అవ్వండి, గ్రూప్ లోనే నాకు ఫాలో అవ్వండి. లేదు పర్సనల్ గా ఇంకా అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు వాట్సాప్ లో అడగండి, అదర్వైజ్ వాట్సాప్ లో ఊరికనే పెట్టద్దు. సో చూడండి, ఆల్రెడీ నేను ఏదైతే ప్రాజెక్ట్ చూడమా మనకి సాఫ్ట్వేర్ తీసుకున్నాను, ఓపెన్ చేసాం. సో ఏదైతే ప్రాజెక్ట్ మనకు ఉందో ఆ ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి చూడండి, మన సాఫ్ట్వేర్ ఆల్రెడీ మనకి ఓపెన్ అయింది కదా. సో చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది, ఓపెన్ సీన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఓపెన్ సీన్. ఓకే, మోడిఫై మెనూ ఏదైతే ఉందో దాని కింద చూడండి, ఇక్కడ సేవ్ ఆప్షన్. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్స్ ఉన్నాయంటే చూడండి, ఇక్కడ న్యూ సీన్ అని చెప్పేసి ఉంది. సేమ్ ఫైల్లో ఉండే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఫైల్లో ఉండే ఆప్షన్స్ న్యూ సీన్, ఓపెన్ సీన్, సేవ్ సీన్ ఉన్నాయా? సో ఆ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఎందుకంటే మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది ఏదైతే ఉందో మనకి మెనూ బార్ కింద ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇవి కూడా మెనూ ఆప్షన్సే. టోటల్ ఇవి కూడా మనకి మెనూ ఆప్షన్స్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మెనూలో ఉంటాయి, అందుకని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇంకోసారి మీకు చెప్పే చూడండి, ఇక్కడ మనకు ఉండే ఆప్షన్స్ కింద ఆప్షన్స్ ఏంటంటే న్యూ సీన్, అండ్ నెక్స్ట్ ఓపెన్ సీన్, సేవ్ సీన్, అండ్ నెక్స్ట్ అండు యాక్షన్ అండ్ రీడో యాక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఆప్షన్ మనకి ఏంటంటే గ్రిడ్ ఆప్షన్స్, ఇవి పక్కదేయండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉండే ఆప్షన్స్ స్నాప్ పాయింట్, స్నాప్ కర్వ్, స్నాప్ ఆన్ కర్వ్. ఈ ఆప్షన్స్ కూడాను మనకు షార్ట్ కట్స్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు మెనూ బార్ లో ఉంటాయి. సో మీకు ఈజీగా ఉండాలంటే స్నాప్ ఆన్ గ్రిడ్, స్నాప్ ఆన్ గ్రిడ్, స్నాప్ ఆన్ వెటెక్స్ పాయింట్ అండ్ షాప్ ఆన్. సో ఈ ఆప్షన్స్ అనేవి మీరు ఒకసారి షార్ట్ కట్స్ లో చూసుకుంటే బెటర్. మనకి ప్రీవియస్ క్లాసెస్ లో ఏవైతే ఉంటాయో ఆ క్లాసెస్ లో మీకు క్లియర్ గా ఉంటాయి. ఓకే, సారీ.
అండ్ నెక్స్ట్ ఇవన్నీ రెండరింగ్ ఆప్షన్స్ నెక్స్ట్ క్లాస్ లో ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ మీకు అందుకే చెప్పలేదు. సో ఎందుకంటే రిపీటెడ్ క్లాస్ లో మనకు ఆటోమేటిక్ ప్రీవియస్ క్లాస్ లో వస్తాయి. నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఆల్రెడీ మ్యామ్ షేర్ చేస్తున్నారమ్మా గ్రూప్, వాట్సాప్ గ్రూప్. సో చూడండి ఇక్కడ ఆల్రెడీ ఏదైతే సెట్ ప్రాజెక్ట్ ఉందో, నేను ఏదైతే ప్రాజెక్ట్ ని తీసుకున్నానో ఆ ప్రాజెక్ట్ ని మనం ఇందులో ఓపెన్ చేయాలి. మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ ఇందులో ఓపెన్ చేయాలి అని చెప్పేసి చూడండి ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ అని చెప్పి చూడండి ఇక్కడ ఆప్షన్ చూడండి ఇక్కడ ఉంది. ఓపెన్ ప్రాజెక్ట్ ఆప్షన్ ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ మనకి ఎలా చూపిస్తుంటే ఫోల్డర్ లో ఉంచండి, ఫోల్డర్ లో ఉంది. సో దీన్ని ఓపెన్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయగానే డెస్క్టాప్ మీద మనం సేవ్ చేసుకున్నాం కదా. సో డెస్క్టాప్ మీద క్లిక్ అవుతున్నాం. డెస్క్టాప్ మీద క్లిక్ చేసి నేను ఏదైతే ఫోల్డర్ నేమ్ ఇచ్చాను, ఏ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి ఇచ్చాను, నేను MPSK12 అని చెప్పేసి నా ప్రాజెక్ట్ నేమ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి సో సీన్ చూడండి ఇక్కడ మనకి ఏదైతే సీన్ కావాలనుకుంటే సీన్స్ లోకి వెళ్ళండి. సీన్స్ లోకి వెళ్ళి ఇక్కడ జస్ట్ MP అని చెప్పేసి, ఓన్లీ MP అని చెప్పేసి నేను 2 వర్డ్స్ ఇచ్చాను, ఈజీ మీకు అర్థం అవ్వాలి. MP అని చెప్పేసి ఇచ్చి సేవ్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ మనకి ఏంటంటే సేవ్ ఆప్షన్ మనం సేవ్ చేసుకోలేదమ్మా. ఫస్ట్ ఆఫ్ సెట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకోలేదు కనుక సేవ్ చేసిన తర్వాత మనం ఇందులోకి తీసుకుందాం. సో Ctrl+S ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. Ctrl+S అనేది సేవ్ ఆప్షన్. లేదనుకుంటే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సేవ్ అనేది ఉంది చూడండి. సేవ్ సీన్ అని చెప్తుంది చూసారా, సేవ్ సీన్. సో సీన్ అనేది మనం సేవ్ చేయాలి ఫస్ట్. సారీ, యాక్చువల్లీ ఏంటంటే సీన్ అనేది సేవ్ చేసుకోవాలి. సో డెస్క్టాప్ లోకి వెళ్ళి MPSK అని ఫోల్డర్ లోకి వెళ్ళి చూడండి ఇక్కడ సీన్ అని చూసారా, సీన్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే సీన్ అయితే సేవ్ చేస్తున్నా, సో ఆ సీన్ నేమ్ ఏంటి పెట్టుకున్నాను అంటే MP అని పెట్టుకున్నాను. సో MP అని పెట్టి సేవ్ చేస్తాను, సేవ్ యాజ్. ఓకే. సో మనకు ఏ సీన్ అయితే కావాలో ఆ సీన్ ఇందులో మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ సీన్ ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే, ఓపెన్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి క్లియర్ గా ఫోల్డర్ అనేది ఉంది కదా, ఫోల్డర్ ఓపెన్ సీన్ అండ్ నెక్స్ట్ డెస్క్టాప్ MPSK12 అంచు కదా. సో ఏదైతే సీన్ సేవ్ చేసామో సీన్స్ లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేయండి. సో MP అని చెప్పేసి ఆల్రెడీ నేను సేవ్ చేశాను సీన్ ఫైల్ ని, ఆ సీన్ ని ఇందులో ఓపెన్ చేసుకుంటాం. సో మనం ఏం ప్రాజెక్ట్ లో మనం ఏం ఇవ్వలేదు కనుక సో సీన్ అనేది ఇందులో ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్ గా. సో ఈజీ క్లియర్. మనకి సాఫ్ట్వేర్ ఫస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ని ఎలా న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా సెటప్ చేయాలి, ఆ సీన్ ఇందులోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంతవరకు మీకు అర్థమైంది క్లియర్ గా? ప్లీజ్ రెస్పాన్స్ 1 by 1 ఆన్ యువర్ చాట్ బాక్స్. ఇంతవరకు మీకు అర్థమైందా? ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. టైం అయిపోతుంది. ప్లీజ్ గివ్ మీ ఆల్ రెస్పాన్స్. I have 174 members ఉన్నారమ్మా ఇక్కడ. Yes. Okay, good. Okay, good. Okay. Clear. Good.
సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మనకు ఆల్రెడీ టైం అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానని చూడండి ఇక్కడ. మీరు ఏదైతే సీన్ ఓపెన్ చేశారో, మీరు ఏదైతే సీన్ సేవ్ చేసుకున్నారో అది ఆల్రెడీ సేవ్ చేసుకోవాలి కనుక నేను జస్ట్ ఏం చేస్తానంటే ఇది మీ క్లాస్ చెప్పేది కాదు, జస్ట్ ఎలా సేవ్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి చెప్పేసి అని పాలీ మోడలింగ్ లోకి వెళ్ళి చూడండి. నేను ఒక స్పియర్ తీసుకుంటాను ఇక్కడ. నేను ఒక స్పియర్ తీసుకున్నాను చూడండి ఇక్కడ. డబ్ల్యూ అని క్లిక్ చేశాను అంటే రొటేషన్ మూవ్ టూల్ అనమాట డబ్ల్యూ. సో ఆటోమేటిక్ గా నేను చెప్పాను కదా మీకు షార్ట్ కట్స్ అనేవి మీ క్లాస్ లో వచ్చేస్తుంటాయి. ఆల్మోస్ట్ 50% షార్ట్ కట్స్ మీ క్లాస్ లోనే వస్తాయి. బట్ చాలా ఎక్కువ షార్ట్ కట్స్ ఉంటాయి, మీరు ప్రతి షార్ట్ కట్ ను కూడా ఫాలో అవ్వాలి. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే పాలీ మోడలింగ్ లోకి వెళ్ళి జస్ట్ ఒక స్పియర్ తీసుకున్నాను. ఇలా స్పియర్ తీసుకుని కొంచెం పైకి పెట్టాను. జస్ట్ ఒక స్పియర్ మాత్రమే తీసుకున్నాను. సో ఈ స్పియర్ ఏదైతే ఉందో స్పియర్ తీసుకున్న సీన్ ని సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేయాలంటే ఏం చేయాలి? Ctrl+S, షార్ట్ కట్ Ctrl+S. ఆల్రెడీ నేను సేవ్ చేసిన కనుక రాలేదు. లేదు అనుకుంటే మీకు ఏంటంటే Ctrl+S అని కొట్టగానే మీరు ఏ లొకేషన్ లో సేవ్ చేయాలనుకుంటున్నారో సీన్ ఆ లొకేషన్ చూపిస్తుంది. సో బట్ డోంట్ వర్రీ, Ctrl+S నేను సేవ్ చేసుకున్నాను. సో నేను ఏదైతే ప్రాజెక్ట్ తీసుకున్నా ఆ ప్రాజెక్ట్ ఏముందంటే ఒక స్పియర్ ఉంది. సో అది నేను ఎలా ఓపెన్ చేయాలి అనుకుంటే మీకు క్లియర్ ఒకసారి చెప్తాను చూడండి. సో నేను సాఫ్ట్వేర్ క్లోజ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ క్లోజ్ చేశాను అండ్ నెక్స్ట్ మళ్ళీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. బట్ ఈ 20 days లో ఎంత పెద్ద టాపిక్ ఉంది, టాపిక్ ఎలా క్లియర్ చేస్తారు అని చెప్పేసి అనేటువంటిది మాత్రం మీ మైండ్ లో తీసేయండి అమ్మా. అది స్ఫూర్తిగా తీస్తేనే మీరు వెళ్ళగలరు. ఓకే, సో ఈ 20 days లో మనకి చాలా ఉన్నాయి, మోడలింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఎలా సార్ క్లియర్ చేస్తారు అనేటువంటిది మాత్రం మీ మైండ్ లోంచి తీసేయండి. మీ మైండ్ లో ఉండేది ఏంటంటే 100% లో 60% వరకు మీరు క్లియర్ గా నేర్చుకోండి. బట్ ఈ సాఫ్ట్వేర్ యూజ్ అయితే మాత్రం బయట చాలా ఉంది. మనకి వైజాగ్ లో అయితే సింబియోసిస్ MNCs అని చాలా MNCs లో ప్రెసెంట్ 3D మోడలింగ్ అనేది ఉంది. చాలా మంది ప్రెసెంట్ కూడా ఆన్లైన్ లో వర్క్ ఫర్ హోమ్ లో చేస్తున్నారు కూడా. సో ఓకే, ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. మీరు మైక్స్ మ్యూట్ చేయండి క్లాస్ లోకి రాగానే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ స్క్రీన్స్ కానీ షేర్ చేయడానికి నేను చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ మనకు చాలా మంది ఉన్నారు, అందరూ డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు. సో చూడండి, ఆల్రెడీ నేనేంటి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఆ ప్రాజెక్ట్ లో MPS అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. దాని సీన్ నేమ్ కూడా MP అని చెప్పి ఇచ్చాను. మీకు అంత క్లియర్ కదా? సో అది నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ ప్రాజెక్ట్ నేను ఎలా ఓపెన్ చేయాలనుకుంటున్నాను అంటే చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏవి నేను యూజ్ చేయట్లేదు. సో ఓన్లీ ఇక్కడ చూడండి ఓపెన్ సీన్ లోకి వెళ్ళాను. ఓపెన్ సీన్ క్లిక్ చేశాను. నేను ఎక్కడైతే సేవ్ చేశానో ఆ లొకేషన్కి వెళ్తున్నాను. సో డెస్క్టాప్ లొకేషన్ లో చూడండి MPS కదా ఫోల్డర్, MPS ఫోల్డర్ క్లిక్ చేశాను. MPS కనే ఒక ఫోల్డర్ క్లిక్ చేశాను. అందులో చూడండి ఇక్కడ సీన్స్ ఉంది కదా, సీన్ ఇలా క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ సీన్ అయితే ఆ సీన్ ఉందో MPN సీన్ ఆల్రెడీ ఉంది కదా, నేను సీన్ సేవ్ చేశాను. సో దాన్ని క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. సో ఏదైతే స్పియర్ ఉందో ఆ స్పియర్ అనేది ఆ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? సో అంటే మనం తీసుకునే ప్రాజెక్ట్ ఇది. ఒక స్పియర్ తో ప్రాజెక్ట్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ అనేది తీసుకున్నాం. ఆ ప్రాజెక్ట్ అనేది మనకి ఓపెన్ చేసాం. సో మీరేం చేస్తారంటే నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో ఇందులో ఒక లింక్ షేర్ అవ్వట్లేదు, మెయిన్ షార్ట్ కట్స్ ది నేను ట్రై చేస్తాను, లింక్స్ ఎందుకు షేర్ అవ్వట్లేదు. వాట్సాప్ గ్రూప్ లో నేను షేర్ ఇస్తాను. సో షార్ట్ కట్స్ అందరూ బై హార్ట్ చేయండి. సో మీరేం చేస్తారంటే ఈ రోజు క్లాస్ చెప్పేంత వరకు నిన్నటి నుంచి ఈరోజు అయ్యే క్లాస్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మెనూస్ ఉన్నాయో ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, క్రియేట్, సెలెక్టెడ్, మోడిఫైడ్, డిస్ప్లే, విండోస్, మెష్ అండ్ మెష్ ఎడిట్ అండ్ నెక్స్ట్ ఫైనల్ ఇవన్నీ కర్వ్స్ అండ్ సివి ఏదైతుందో సో ఇవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని
ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ ఇందులో ఆప్షన్స్ అన్ని చెక్ చేయండి. ఇవన్నీ మీకు చెప్పాను జస్ట్ మెనూలో ఫైల్లో ఫైల్ మెనూలు ఏముంటాయి, ఎడిట్ మెనూలు ఏముంటాయి జస్ట్ చూసుకోండి. చెకింగ్ కూడా చేయొద్దు, జస్ట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవేవి మీరు చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఎలాగైతే న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకున్నాను, న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటే సెట్ ప్రాజెక్ట్ చేయండి. సెట్ ప్రాజెక్ట్ చేసుకునే దాంట్లో ఒక స్పియర్ ఎలాగైతే తీసుకున్నానో ఆ స్పియర్ ని సేవ్ చేసి మళ్ళీ ఇందులోకి ఎలాగ సేవ్ చేసి ఇంపోర్ట్ చేసి అలా ఇంపోర్ట్ చేయండి. ఈ రోజు వరకు మీరు చేయాల్సిన పని అయితే అదే. మనకి నెక్స్ట్ క్లాస్ నుంచి ఏంటంటే సివి కర్వ్ మోడలింగ్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ మోడలింగ్ అనేది నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఐ హోప్ మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. క్లియర్, ప్రతిదీ కూడా చెక్ చేయండి. గ్రిడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, గ్రిడ్ ఆప్షన్స్ లో సో నేను ఏదైతే చెక్ తీసుకున్నానో స్పీడ్ తీసుకొని స్పీడ్ క్లిక్ చేయండి. ఓకే, స్పీడ్ క్లిక్ చేసినట్టు చూడండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ ఇవన్నీ మనకి నెక్స్ట్ క్లాస్ లో ఎలా చేయాలి, ఎలా మూవ్ చేయాలి, ఎలా రొటేషన్ చేయాలి, ఇంకే ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ మీకు క్లియర్ గా చెప్తాను. చెప్పేసిన తర్వాత సివి కర్వ్ యూజ్ చేసి ఎలా ప్రొడక్ట్ మోడలింగ్ చేయాలి, ప్రొడక్ట్ మోడలింగ్ ఏంటి, ఇవన్నీ చెప్పి మోడలింగ్ లోకి వెళ్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఈ రోజు చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇందులో ఉండేటివి ఏవేటి ఉన్నాయో, టూల్ బార్లు ఏమున్నాయి అండ్ నెక్స్ట్ టైమ్ లైన్స్ ఏమున్నాయి, ఇవన్నీ సాఫ్ట్ ఇన్స్టాల్ చేసుకొని మాక్సిమం ట్రయల్ వెర్షన్ అవుతుందమ్మా. ఫస్ట్ టైం ఎవరైతే చేయలేదో అందరూ ట్రయల్ వెర్షన్ అవుతుంది. అందరూ 90% ట్రయల్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే క్రాక్డ్ వెర్షన్ ఇస్తా. మీ ల్యాప్టాప్ ఉంటే మీకు దగ్గర ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే చూడండి, ఇన్స్టిట్యూట్ లో కూడా మీకు దగ్గర ఉన్న ఇన్స్టిట్యూట్ లో కూడా యానిమేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇలాంటి ఉంటాయి కదా, సో ఇన్స్టిట్యూట్స్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఈ మెనూస్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలో చూడండి. అండ్ సెట్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, సెట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత న్యూ సీన్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి చెప్పాను కదా. ఈ మూడు ఫాలో అండి. అలాగే షార్ట్ కట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, చదవండి, ఫస్ట్ బై హార్ట్ చేసుకోండి. షార్ట్ కట్స్ కూడా ఆటోమేటిక్ గా మీకు రిపీటెడ్ లో మీ క్లాస్ చెప్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్ తీసుకున్నాను, దాన్ని మూవ్ చేయాలనుకుంటే డబ్ల్యూ అనేది మూవ్ చేయడం కోసం ఆప్షన్. సో చూడండి, ఇక్కడ ఫ్రంట్ వ్యూలో ఇలా మూవ్ చేశాను, సైడ్ వ్యూలో మూవ్ చేశాను, టాప్ లో మాకు మూవ్ అవుతుంది, ఫ్రంట్ వ్యూలో చూశాను, టాప్ లో మాకు కనిపిస్తుంది. ప్రతిది కూడా మీకు ఫస్ట్ వ్యూలో కనిపిస్తుంది. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి మీకు సివి కర్వ్ టూల్ ఎలా యూజ్ చేయాలి, ప్రొడక్ట్ మోడలింగ్ ఎలా ఉందో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ తాలూకా ఆప్షన్స్ అంటే మీకు ఆబ్జెక్ట్ ఆప్షన్స్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ సంబంధించి ఏంటంటే ఎలా మూవ్ చేయాలి, ఎలా రొటేట్ చేయాలి, నెక్స్ట్ తాలూకా ఆప్షన్స్ ఏముంటాయి అవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఈజీ క్లియర్? సో ఇంతవరకు మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసి నేను చెప్పిన క్లాస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మీకు ఇంకా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో మీకు చాట్ లో పెట్టండి, అదర్వైజ్ లెఫ్ట్ అయిపోండి. నెక్స్ట్ క్లాస్ లో అయితే అందరు కూడా 8:40కి వచ్చేయండి. 8:40 నుంచి 9:40 వరకు క్లాస్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు ఏంటంటే మైండ్ లో తీసేయండి 20 days లో ఎలా మీరు ఇవ్వగలరని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా డౌట్స్ ఉంటే పెట్టండి, అదర్వైజ్ లెఫ్ట్ అయిపోండి. క్లాస్ వినేది ఫాలో అయ్యేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చెప్పే టాస్క్ ఇవ్వండి. ఇంతవరకు ఏం చెప్పానో అంతవరకు చేయండి.